హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ బంధం 17వ భాగాన్ని వినేద్దాం. రిషి జై పంపే ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచిస్తూ తన ముందు తన్విని ఎప్పుడు చూశాడో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రిషి, సంతోష్, జై ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళకి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళే ప్రీతి అండ్ ఇంకొక అతను ఎవరో ఫ్యూచర్లో తెలుసుకుంటాం. జేకి సివిల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో బీటెక్ తర్వాత తను అటువైపు వెళ్ళిపోతాడు. రిషి, సంతోష్ మాత్రం ఎంబీఏ జాయిన్ అవుతారు. రిషికి అమ్మాయిలతో మాట్లాడడం పెద్దగా ఇష్టం ఉండేదే కాదు, కానీ అల్లరి మాత్రం ఎక్కువగా చేసేవాడు. కానీ సంతోష్ అలా కాదు, అందరితో ఒకేలా మాట్లాడేవాడు. అలా ఉండగా వీళ్ళు సెకండ్ ఇయర్ వచ్చేస్తారు. ఆ రోజే ఫ్రెషర్స్ కాలేజీకి వస్తూ ఉంటారు. రిషికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం పెద్దగా ఇష్టం లేక సైలెంట్గా తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే నవ్య, తన్వి కాలేజీకి వస్తారు. ఇద్దరు భయంగా లోపలికి వచ్చి వాళ్ళ క్లాస్ రూమ్ ఎక్కడో చూసుకుంటూ ఉంటారు. అప్పుడే సంతోష్ నవ్యాని చూడడం, నవ్య కూడా సంతోషం చూసి ఎదురుగా వస్తున్న వాళ్ళకి డాష్ ఇచ్చి కింద పడడం. అది చూసిన సంతోష్ నవ్య దగ్గరకు వచ్చి ఆమెను పైకి లేపి కింద పడిన బుక్స్ ఆమె చేతికిచ్చి తన తలలో పెట్టుకున్న రోజ్ తీసి తనకే ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగడం వల్ల నవ్యకి ఏం అర్థం కాదు. కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నవ్య వెళ్ళిన వైపే నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు సంతోష్. వెళ్ళి ముందు నుంచి చూస్తున్న తన్వి కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. సంతోష్ డైలీ నవ్య కోసం తన్వి వాళ్ళ క్లాస్కి వచ్చేవాడు, కానీ ఎప్పుడూ తన్వి అతనికి కనిపించలేదు. అందుకే అతనికి తన్వి సరిగ్గా తెలీదు. ఒకరోజు సంతోష్, రిషి క్యాంటీన్లో కూర్చొని తింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ముందు నుంచి నవ్య, తన్వి వెళ్తూ ఉంటారు. సంతోష్ నవ్యాని పిలుస్తాడు. నవ్య భయంగానే వచ్చి అతని ముందు నిలబడుతుంది. అప్పటికే తన్వికి అక్కడ రిషి కనిపించడంతో ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని ఉంటుంది. అందుకే అప్పుడు కూడా రిషి ఆమెను చూడలేదు. కానీ ఆ అందమైన కళ్ళు మాత్రం అలానే చూస్తుంటాడు. పెద్ద పెద్ద కళ్ళు, అందంగా దిద్దిన కాటుక, అమాయకత్వం మొత్తం కూడా ఆ కళ్ళల్లోనే ఉంది. ఆమె కళ్ళు అతనికి ఏదో చెప్పాలనుకుంటే అదేంటో అర్థం కాదు రిషికి. కొంచెంసేపటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే తన్వి అతని వైపే చూసి బాధగా చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళల్లో బాధను చూసిన రిషి కూడా బాధపడతాడు. అసలు ఏమైంది నాకు? ఎందుకు నేను ఆమె కళ్ళలోకి అలానే చూస్తూ ఉన్నాను? ఆమె కళ్ళు నాకు ఏదో చెప్పాలని చూస్తున్నా. ఏంటది? నాకు ఆ అమ్మాయి ముందే తెలుసా? ఎందుకు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉంది. కనీసం నేను ఇప్పటి వరకు ఆమెతో మాట్లాడలేదు కదా అనుకుంటాడు రిషి. సంతోష్ కదపడంతో ఈ లోకంలోకి వచ్చి తినేసి క్లాస్కి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ప్రతిరోజు ఆమె కళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు నవ్య కోసం సంతోష్ వెళ్తూ అతన్ని కూడా తీసుకునడంతో తను కూడా దూరం నుంచి తన్వి కళ్ళను చూస్తూ ఉండేవాడు. అతను వెళ్ళిన ప్రతిసారి ఆమె స్కార్ఫ్ కట్టుకుని ఉండడంతో ఆమె ముస్లిం ఏమో అనుకుని ఫిక్స్ అయిపోతాడు. కానీ ఎప్పుడు తనతో మాట్లాడాలని కానీ ఆమె గురించి తెలుసుకోవాలని కానీ అనుకోలేదు. ఆమె అతని చూసిన ప్రతిసారి ఆమె కళ్ళలో తన మీద ప్రేమ కనిపిస్తుంటే అదంతా అతని భ్రమేమో అనుకునేవాడు. కానీ ఎప్పుడైతే సంతోష్ హెల్ప్తో తనకి టిఫిన్ పంపడం స్టార్ట్ చేసిందో అప్పుడే అతనికి అర్థమైపోయింది ఆమె అతన్ని లవ్ చేస్తుందని. కానీ ఆ విషయం ఆమె నోటి నుంచే వినాలని ఎప్పుడు కూడా అతను బయటపడలేదు. చాలా ఇష్టంగా తను తెచ్చే ఫుడ్ తింటూ ఉండేవాడు. అది ఆమె చూస్తుందని అతనికి తెలిసిన సైలెంట్గా ఉండేవాడు. ఆమె అతనికి ఇచ్చిన రోజ్ ప్లాంట్ అతనికి అపురూపంగానే ఉండేది. కానీ ఆ ప్లాంట్ ఎందుకు ఇస్తుందో అర్థం కాదు. అప్పుడే నవ్య వచ్చి సంతోష్ని, తన్విని డ్రాప్ చేయమని రిషిని అడగమని చెప్తుంది. దానితో అతను కూడా సరే అని రిషిని అడుగుతాడు. ఈ అవకాశం కోసమే చూస్తున్న రిషి సరే అంటాడు. తన్వి వచ్చి అతని బైక్ ఎక్కగానే ఒక్కసారిగా అతని హార్ట్ బీట్ పెరుగుతుంది. తన ప్రేయసి పక్కన ఇలా ఉండడం అతనికి బాగా నచ్చుతుంది. అతనికి అలా ఆమెతో కలిసి బైక్ మీద వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతలో తన వీపు మీద ఏదో పాకుతున్నట్టు అనిపించి మిర్రర్లో చూస్తాడు. తన్వి కాన్సన్ట్రేషన్గా అతని షర్టు మీద ఏదో రాస్తూ కనిపించింది. అది చూసిన అతను చిన్నగా నవ్వుకుంటూ స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ అది తన్వి గమనించకుండా రాస్తూనే ఉంటుంది. తను రాయాలనుకున్నది రాయడంలో అమ్మయ్య అనుకుని చుట్టూ చూస్తుంది. తను రావాల్సిన ప్లేస్ అదే. నవ్య వాళ్ళ ఇల్లు రావడంతో ఆపమని చెప్తుంది. రిషి మాత్రం అప్పుడే వచ్చేసిందా అని బాధపడతాడు. తన్వి కూడా అలానే బాధపడుతుంది. కానీ తప్పదు కాబట్టి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. రిషి ఇంటికి రాగానే తను టీషర్ట్ పైన వేసుకున్న షర్ట్ తీసి అది తీసుకొని చేతిలోకి తీసుకుంటాడు. దాని మీద మార్కర్తో ముత్యాల్లా అందంగా రాసి ఉన్న అక్షరాలు చదువుతాడు. మొదటిసారి నేను చూసిన క్షణమే నా మదిని దోచేశావు. ఆ అందమైన కళ్ళని చూస్తూ కళ్ళల్లో బ్రతికేసిన క్షణాలు ఎన్నో. నీ మనసు తెలుసుకున్న క్షణం ఏదో తెలియని భావం. నీకు దగ్గరవ్వాలని ఆరాధన నా మనసుని తొలిచేస్తుంటే ఊహించని క్షణాలు ఎన్నో నీతో ఊహల్లోనే గడిపేస్తున్నాను. ఆ క్షణం నుండి నా ప్రతి అడుగు నీ పాదాల వెంట నడిచి వస్తుంటే నీ కోపాన్ని చూసిన క్షణం మాత్రం నాలో భయం మొదలైంది. ఆ కోపం మన ప్రయాణాన్ని దూరం చేస్తుందని బాధో, లేక నీ అడుగుల్లో నేను ఉండనని భయమో తెలియడం లేదు. కానీ ఆ భయమేమో నీ కోపాన్ని కూడా భరించి నీతో 7 అడుగులు వేయాలి. కాదు 7 జన్మలు నీతోనే ముగించాలని నా మనసు
ఈ క్షణం ధైర్యాన్నిచ్చి అక్షరాన్ని సంకేతంగానే ముందుకు పంపింది. ఇదంతా చదువుతున్న రిషి కళ్ళలో ఒక మెరుపు వస్తుంది. ఆ షర్ట్ని గుండెకి హత్తుకుని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బంగారం, ఆ విషయం నాకు అర్థమైంది. కానీ ఇంత అందంగా నీ మనసులో ఉన్న మాటలు బయట పెడతావనుకోలేదురా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది బంగారం. నీ మనసుకు నేనున్నాను అంటే ఈ క్షణమే నా మనసులో ఉన్న మాట నీకు చెప్పి నా దాన్ని చేసుకోవాలని ఉంది. కానీ ఇప్పుడు కాదు. ఇంకో 4 రోజుల్లో నా బర్త్డే ఉంది. ఆ రోజు నేను నీకు గిఫ్ట్గా ఇస్తాను అనుకుంటూ ఉంటాడు రిషి. తన్వి కూడా తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండేది. అలానే రిషి కూడా అతని ప్రేమను చెప్పి అందరి సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకునేవాడు. కానీ మనం అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అతను అలా చెప్పకపోవడమే తన్వి అంత బాధపడడానికి కారణమైంది. నెక్స్ట్ డే ఇద్దరు సినిమాకి వెళ్ళడం, అక్కడ ఒకరికొకరు తెలియకుండా ఒకరు చూసుకుంటూ ఉండడం, తన్వి తిన్న చాక్లెట్ అతను తినడం, అదంతా చాలా హ్యాపీగా ఉంటుంది రిషికి. తర్వాత రోజు తను టెడ్డీ తీసుకురావడం కాలేజీకి, అది రిషికి ఇస్తాననడం, రిషి దాన్ని తీసుకోవడం, గుండెలకి హత్తుకోవడం, అదంతా కూడా తలుచుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు రిషి వాళ్ళు ట్రిప్కి ప్లాన్ చేయడం, అందరూ కలిసి ట్రిప్కి వెళ్ళడం, ఆ ట్రిప్లోని ప్రీతి ప్లాన్ చేసి రిషికి కాల్ చేసి తన్వి వినేలాగా చేయడం అంతా జరిగిపోతుంది. అది గుర్తుకు రాగానే ప్రజెంట్లో ఉన్న రిషి ఒక్కసారిగా అలర్ట్ అవుతాడు. హో షెట్, ఆ రోజు పావని అడిగింది తను గురించి. తను అంటే అక్కడ తనూష, నా క్లాస్మేట్ వాళ్ళ చెల్లి. ప్రతిరోజు వచ్చి నేను నిన్ను లవ్ చేస్తున్నానని సతాయిస్తూ ఉండేది. కానీ నాకు తను అంటే ఇష్టం లేదు. ఆమెను అందరూ తను అని పిలిచేవారు. అందుకే నేను కూడా తను అని అన్నాను. ఆ అమ్మాయిని అన్ని మాటలు అనడానికి కారణం ఆమె తనతోనే కాకుండా ఇంకా చాలామందితో రిలేషన్లో ఉంది. అందుకే అతను ఆ రోజు అంతలా మాట్లాడాడు. అంటే ఆ మాటలు తన్వి విందా? అంటే తన్విని ఆ పేరుతో పిలిచేవారా? అప్పటి నుంచి తన్వి నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అంటే ఇదంతా ఆ మాటల వల్లేనా అనుకోగానే అతనికి ప్రీతి మీద చాలా కోపం వస్తుంది. అయినా ఈ పిచ్చిది ఈ మాటలు విని బాధపడకుండా నన్ను ఒక్కసారి అడుగుంటే బాగుండేది కదా అనుకుంటాడు రిషి. ఆ రోజు తన్వి ఎంత బాధపడిందో తను కూడా చూశాడు. కానీ తను ఇప్పుడు ఎక్కువగా రియాక్ట్ అయితే తన్విని గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటారేమని తన దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన బలవంతంగా ఆపుకుంటూ ఉన్నాడు. ఆ రోజు తిరిగి కారులో వెళ్ళేటప్పుడు కూడా ఒక్కసారి కూడా తన్వి అతని వైపు చూడలేదు. ఆ విషయం అతనికి చాలా బాధగా అనిపించింది. నెక్స్ట్ డే కాలేజీకి వచ్చే ముందు సంతోష్ షాపింగ్కి వెళ్దామంటే తప్పక షాపింగ్కి వెళ్తాడు. ఆ తర్వాత కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి తన్వి గురించి ఆలోచిస్తూ ఆమెను చూడాలని అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పటికే క్లాస్ స్టార్ట్ అవ్వడంతో ఏమీ చేయలేక సైలెంట్ అయిపోతాడు. అప్పుడే అక్కడికి ప్రీతి వస్తుంది. ఏంటి రిషి ఇక్కడున్నావు అని అడుగుతుంది ప్రీతి. ఏం లేదు, కానీ నువ్వేంటి ఇలా అడుగుతున్నావు అన్నాడు రిషి ఆమెను చూస్తూ. నేను క్లాస్ బోర్ కొడుతుందని బయటకు వచ్చేస్తాను అంటుంది ప్రీతి. హో అవునా అని ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పావని తనూష టాపిక్ తీసుకుని వస్తుంది. అప్పటికే తన్విని చూడలేదని బాధలో ఉన్న రిషి ఆ అమ్మాయి గురించి అత్తగాని తనతో మాట్లాడడం అతనికి ఇష్టం లేదని, ఇంకా ఎక్కువగా అతన్ని సతాయిస్తే తన గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్పేస్తానని అంటాడు. ఇది విన్న తన్వి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి మాటలు విని తన్వి కోపంగా వెళ్ళిపోతుంది. ఇవన్నీ గుర్తుకు చేసుకుని దీనికి కారణమైన ఆ ప్రీతి అని ఫిక్స్ అవుతాడు రిషి. ప్రీతి దీని వెనకాల నువ్వు ఉన్నావని తెలిస్తే మాత్రం అదే నీకు లాస్ట్ మినిట్ అవుతుంది. నా బంగారం ఎంత బాధపడడానికి ఒక రకంగా నేను కూడా కారణం అని బాధపడుతూ ఉంటాడు రిషి. ఇంతలో తన్వి ఫోన్ కాల్ డీటెయిల్స్ రావడంతో అన్నీ చెక్ చేస్తుంటాడు. తన ఫోన్ నుంచి ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ అన్నయ్యకి, ఇంకా నవ్యకి ఎక్కువ కాల్స్ వెళ్ళుంటాయి. అలానే తన బర్త్డే ముందు రోజు ఒక కాల్ ఉంటుంది. అది దగ్గర ఒక ½ an hour ఉంటుంది. అతను ఎందుకంత పర్టికులర్గా చూశాడంటే అది అన్నోన్ నెంబర్. ఎందుకో తెలీదు ఆ నెంబర్ అతనికి నెగిటివ్గా కనిపిస్తుంది. అందుకే ఆ నెంబర్ డీటెయిల్స్ కావాలి. అలానే ఆ కాల్ రికార్డింగ్ కుదురుతుందేమో అని జైకి మెసేజ్ చేస్తాడు రిషి. ఎంత బాధపడ్డావు బంగారం, నీ కళ్ళల్లో నుండి నీళ్లు రాకూడదనుకున్నాను, కానీ నా వల్లే ఇలా బాధపడతావని అనుకోలేదు. ఐ ఆమ్ వెరీ సారీ బంగారం అనుకుంటూ ఉంటాడు. తన్వి తనతో చేసిన అల్లరి, తనతో చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తుంటే అతని కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ రోజు నేను నా ప్రేమను చెప్పుంటే ఇక్కడి వరకు వచ్చేదే కాదు కదా బంగారం. ఎలా అయినా నా ప్రేమను నీకు చెప్పి నీలో ఉన్న ప్రేమని బయటికి తీసుకొస్తాను. ఇన్ని రోజులు పడ్డ బాధను నీ నుంచి దూరం చేస్తాను అనుకుంటూ ఉంటాడు రిషి. రిషి ఆలోచనలో ఉండగానే తన్వి ఫ్రెష్ అయి అతని కోసమని కాఫీ తీసుకొస్తుంది. రిషి తన్వి వైపు చూస్తాడు. ఆమె కళ్ళు ఎర్రగావడం గమనించి తను ఏడ్చిందేమని అర్థమవుతుంది. కాఫీ కప్ తీసుకుని పక్కన పెట్టి తన్వి చేతిని పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ ఆమె చుట్టూ చేతులు వేస్తాడు. సడన్గా రిషి అలా చేసేసరికి తన్వి షాక్ అయి లేయడానికి ట్రై చేస్తుంది. కన్నా అంటాడు రిషి చిన్నగా. అతను కన్నా అనగానే తన్వి షాక్ అయి అతని వైపే చూస్తుంది.
ప్లీజ్ కాసేపు ఇలానే ఉండవా అంటాడు రిషి. రిషి ఎందుకో బాధపడుతున్నాడని అర్థమై అతని మెడ చుట్టూ చేతులు వేసి ఏమైంది రిషి అని అడుగుతుంది. రిషి తన్వి గుండె మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. తన్వి రిషి తల నిమురుతుంది. నా మీద కోపంగా ఉందా కన్నా అంటాడు. అతని కళ్ళు ఆమె గుండెను తాకడంతో అతని కన్నీళ్లు ఆమె గుండెను తాకడంతో కంగారుగా అతని ఫేస్ని రెండు చేతుల్లో పట్టుకుని ఏమైంది రిషి అని అడిగింది తన్వి కంగారుగా. అతని కళ్ళ నిండా నీళ్లుంటాయి. ఏమైంది రిషి, ఎందుకు ఏడుస్తున్నావు అంది. నేను చాలా బాధ పెట్టాను కదా కన్నా, కావాలని చేయలేదురా, నాకు అసలు ఆ టైంలో తెలియలేదు అంటాడు రిషి. రిషి అదంతా అయిపోయింది కదా, ఇంకెందుకు అంటుంది తన్వి అతని కళ్ళు తుడుస్తూ. నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో అర్థమవుతుంటే నా మీద నాకే కోపం వస్తుంది కన్నా అన్నాడు. లేదు రిషి, నీ వల్ల నేను బాధపడలేదు, నిన్ను నువ్వు నిందించుకోకు అంటుంది తన్వి. లేదు నాకు అర్థమైంది అంటాడు రిషి. రిషి ప్లీజ్ అంటుంది తన్వి బాధగా. కాలేజీలో ఉన్నప్పుడు కానీ తనకి పరిచయం అయ్యాక కానీ రిషి ఎప్పుడు కన్నీళ్లు పెట్టడం తను చూడలేదు. అలాంటిది ఇప్పుడు అతను అలా కన్నీళ్లు పెడుతుంటే ఆమెకి చాలా బాధగా ఉంది. అతని బాధ ఎలా పోగొట్టాలో అర్థం కాక అతని పెదవులకి తన పెదవులు జత చేసింది. రిషి ముందు షాక్ అయిన ఆమె ప్రేమగా ఇస్తున్న ముద్దుకి కరిగిపోతూ తను కూడా ఆ ముద్దుకి సహకరిస్తాడు. ఆ ముద్దులో ఎలాంటి కోరిక లేదు, కేవలం ఒకరి మీద ఒకరికి ప్రేమ తప్ప. అలా ఆ ముద్దు ఎంతసేపు కొనసాగిందో వాళ్ళకే తెలీదు. కొంచెంసేపటికి తన్వికి ఊపిరి అందడం లేదని గమనించి మెల్లగా ఆమె పెదవులు వదులుతాడు. తన్వి బలంగా ఊపిరి పీల్చుకుంటుంది. రిషి ఆమె వెన్న నిమురుతున్నాడు. తన్వి కొంచెంసేపటికి నార్మల్ అయి అతని గుండె మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఈ ముద్దుతో నాకు క్లారిటీ అయింది బంగారం. నీకు నేనంటే ప్రాణమని నా కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయావు కదా, మరి నాకు దూరంగా ఎలా ఉండాలనుకుంటున్నావురా అంటాడు రిషి. తన్వి రిషిని హత్తుకుని నాకు నువ్వు కావాలి రిషి, నువ్వంటే నాకు ప్రాణం, కానీ ఇంతకు ముందు జరిగినట్టు జరిగితే నేను తట్టుకోలేను, అందుకే నీకు దూరంగా ఉండాలనుకున్నాను, కానీ అది ఎంత కష్టమో నాకు అర్థమవుతుందని అతని కళ్ళలోకి చూస్తూ నాతోనే ఉంటావు కదా, నన్ను ఎప్పటికీ వదిలేయవు కదా అంటుంది తన్వి కన్నీళ్లతో. రిషి తన్వి నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా ప్రాణం పోయినా నిన్ను వదలను బంగారం అంటాడు. తన్వి రిషి నోటికి చెయ్యి అడ్డం పెట్టి అలా మాట్లాడుకు రిషి, ఇప్పుడు నాకంటూ ఉన్నది నువ్వు మాత్రమే అంది కన్నీళ్లతో. రిషి తన్విని గట్టిగా హగ్ చేసుకుని అలానే ఉండిపోతాడు. తను ఎన్ని రోజులు ఎంత బాధపడిందో అర్థమవుతుంటే అతనికి కన్నీళ్ళు ఆగటం లేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను బంగారం నీ విషయంలో. ఆ రోజు నేను నా మనసులో మాట నీకు చెప్పుంటే ఈ రోజు నువ్వు ఇలా బాధపడాల్సి వచ్చేదే కాదు అనుకుంటూ తన్ని దగ్గర తీసుకున్నాడు. తన్వి కూడా తన ఆలోచనలు పక్కన పెట్టి అతని గుండె చప్పుడు వింటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. అలానే ఇద్దరు ఉండిపోతారు. ఇంకా ఎన్ని రోజులని మనం ఇలానే వెయిట్ చేస్తూ ఉండాలి అంటాడు ఒక అతను కోపంగా. ఏం చేస్తాం చెప్పు, ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఎవరో ఒకరు దాన్ని చెడగొడుతున్నారు, ఇలా అయితే మనం అనుకున్నది ఎప్పటికీ సాధించాలి అంటుంది ఇంకొక అమ్మాయి. అదే నేను ఆ రోజు చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి ఆ రిషి గారితో చెప్పేస్తుంటే ఈ పాటికి మనం అనుకున్నది జరిగేది అని అంటాడు అతను. ఏంటి తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడుతున్నావు, నేను కాకపోతే నువ్వైనా చెప్పాలి కదా అంటుంది ఆ అమ్మాయి. అది కాదు ప్రీతి, మనం ఏమనుకున్నావు, నువ్వు రిషికి నీ ప్రేమ గురించి చెప్పాక నేను ఎంట్రీ ఇద్దామనుకున్నాను, కానీ మధ్యలో ఆ తన్వి వచ్చి అంతా చెడగొట్టింది. పోనీ అది వచ్చాకైనా మనం అనుకున్నది జరుగుతుందనుకుంటే అది లేదు. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆ చాందినికి, అదే రిషి వాళ్ళ చెల్లి అలానే తన్వి వాళ్ళ అన్నయ్య మనోజ్ వాళ్ళ వైఫ్, ఆ మనోజ్ గడి ఎలా తెలుసు వాళ్ళు ఎప్పుడు ప్రేమించుకున్నారు అంటాడు అతను. అదంతా నాకు కూడా అర్థం కావడం లేదు సూరజ్, అసలు నేను అనుకోలేదు ఆ అమ్మాయి ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటుందని, అది కూడా తన్వి వాళ్ళ అన్నయ్యని. అసలు ముందు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి, ఒకవేళ రిషి గనక మన గురించి తెలుసుకోవడం మొదలు పెడితే మనల్ని ప్రాణాలతో ఉండనివ్వడు అంటుంది ప్రీతి భయంగా. నాకెందుకో డౌట్గా ఉంది ప్రీతి, ఆ రిషి మన గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడేమో అని. అయినా ఆ తన్వి అతని దగ్గరికి చేరాక కూడా ఈ విషయం అతనికి తెలియదంటావా అంటాడు సూరజ్ ఆలోచిస్తూ. అసలు ముందు ఆ తన్వి వాడికి ఎలా కలిసిందో తెలుసుకోవాలి, అది కనుక రిషి ముందు జరిగినవన్నీ చెప్పేస్తే ఇంకా మన పని అయిపోతుంది అంటుంది ప్రీతి భయంగా. అది చెప్తుందంటావా అంటాడు సూరజ్ ఆలోచిస్తూ. తప్పకుండా చెప్తుంది, అసలే దానికి అతనంటే ప్రాణం, ఎప్పుడు చూడు రిషి చుట్టూనే తిరుగుతూ ఉండేది కదా అంటుంది ప్రీతి కోపంగా. మరి ఏం చేద్దామంటాడు సూరజ్ ఆలోచిస్తూ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, అప్పుడు ఎలానో తప్పించింది, కానీ ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు అంటాడు సూరజ్ కోపంగా. ముందు ఆ తన్వి ఎక్కడుందో తెలుసుకో, ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచిద్దాం అంటుంది ప్రీతి. అలాగే ప్రీతి అని ఎవరికో కాల్ చేస్తాడు సూరజ్. అటు పక్కన వాళ్ళు చెప్పింది విని వాట్ అని అరుస్తాడు. అతని అరుపుకి పావని ఉలిక్కి పడుతుంది. ఓకే, నువ్వు వాళ్ళని గమనిస్తూ ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సూరజ్. ఏమైంది సూరజ్ అని అడుగుతుంది ప్రీతి కంగారుగా. ఇంకా ఏమవ్వాలి, ఆ తన్వి ఎక్కడుందో తెలుసా అని అడుగుతాడు సూరజ్ కోపంగా. ఎక్కడుంది అంటుంది ప్రీతి చిన్నగా.
ఆ రిషి వాళ్ళ ఇంట్లోనే అంటాడు సూరజ్ అసహనంగా. ఏంటి అని షాక్ అవుతుంది ప్రీతి. నిజం, వాడింటికి దగ్గరలో ఒకరిని ఉంచాం కదా, వాడికి కాల్ చేస్తే చెప్పాడు. అలానే వాళ్ళ పిక్స్ కూడా పంపిస్తానన్నాడు అంటాడు సూరజ్. సూరజ్, మనం అనుకున్నది జరుగుతుందన్న నమ్మకం నాకు ఇప్పుడు పూర్తిగా పోయింది. తన్వి ఈ పాటికి రిషికి అన్ని విషయాలు చెప్పేసి ఉంటుంది. అలాగే వాళ్ళు విడిపోవడానికి కారణం కూడా నేనే అని రిషికి అయిపోయి ఉంటుంది అంటుంది ప్రీతి భయంగా. నువ్వు టెన్షన్ పడుకు ప్రీతి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అంటాడు సూరజ్ ఆలోచిస్తూ. నువ్వు ఉంటావురా, కానీ నేను ఉండాలి కదా, అసలే వాడికి కోపం ఎక్కువ. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేసిన ఆశ్చర్యపడాల్సిన పని అవసరం లేదు అంటుంది ప్రీతి. అబ్బా నువ్వు అరవకు, నేను చూసుకుంటానన్నాను కదా, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు అంటాడు సూరజ్ కోపంగా ప్రీతి వైపే చూస్తూ. అతని కోపానికి భయపడి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రీతి. రిషి నేను అంత ఈజీగా వదిలిపెట్టను, నేను అనుకున్నది చేసి తీరుతాను అనుకుంటాడు సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ. ఎస్, ముందు ఆ చాందిని వాళ్ళ సంగతి చూడాలి, అప్పుడే కదా ఇక్కడ రిషి డౌన్ అయ్యేది. మిస్టర్ రిషి వర్మ, యువర్ టైమ్ స్టార్ట్ నౌ అని కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు సూరజ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.